తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనా విడిపింపకోరిన యెడల దానిలో 5వ వంతును దానితో కలపవలను. చాలండి. ఈరోజు మన థీమ్ ఏంటంటే దశమ భాగం. ఎవరిదే, ఎవరికి ఇవ్వాలి, ఇస్తే లాభం ఏంటి, ఇవ్వకపోతే నష్టం ఏంటి. ఈరోజు మన థీమ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, దశమ భాగం. ఎవరిదే, రెండోది ఎవరికి ఇవ్వాలి, ఇస్తే లాభాలేంటి, ఇవ్వకపోతే నష్టాలేంటి. ఈరోజు వర్తమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. గాలి అలాంటి బట్టలు తీసుకునే పని ఆ ఒక్క క్షణం ఆపినా పర్వాలేదు, లేకపోతే తెచ్చేసుకోవాలి ప్రార్థనకు ముందే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎవరో ఏమీ చూడకండి. ఇదిగో సమాధానం గారు పరిగెట్టేలా ఉన్నారు. ఇప్పుడు పరిగెట్టకండి, మళ్ళీ ఎక్కడన్నా పడిపోతే ఇబ్బంది. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తుకుస్తారు దేనికి వస్తుంది. హల్లెలూయా. పిల్లరా, దశమ భాగం ఎవరి సొమ్మట? అది దేవుడి సొమ్ము. అది ఎవరి సొమ్ము అని చదువుకున్నాం? దేవుడి సొమ్ము. దేవుడి సొమ్ము. పిల్లరా, దేవుడి సొమ్ము మీద ఎవరు పెత్తనం చేయాలి? ఆయన పెత్తనం ఉండాలి. ఇప్పుడు మీ ఎవరి సొమ్ము ఏదైనా నేను పెత్తనం చేస్తే ఎలా ఉంటుంది? పక్కోళ్ళు ఎవరైనా మీ సొమ్ము మీద పెత్తనం చేస్తే ఎలా ఉంటుంది? మీకు కోపం వస్తుంది. కోపం వస్తుంది కదా. నా సొమ్మేటి, నువ్వు పెత్తనం ఏంటి అంటాం. ఇంట్లో ఓడి చేసిన అంటామన్నావు చెప్పండి, అంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సొమ్ము దేవుడే చెప్పినట్లుగానే మనం చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు ఏం చేయకూడదు. దాని మీద పెత్తనం మనకి లేదు. దశమ భాగం దేవుడి సొమ్ము ఎవరికి ఇవ్వాలి? బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఆశీర్వదించను. చాలండి. ఎవరంటే యాజకుడైన మెల్కీసెదెకుకి ఎవరిచ్చారు చెప్పండి? అబ్రహాం ఇచ్చాడు. మొట్టమొదటగా దేవుడికి బైబిల్లో అర్పించిన వాళ్ళు ఎవరంటే హేబేలు, కయ్యను. హేబేలు హృదయపూర్వకంగా అర్పించాడు, కయ్యను మొగస్థుతి కోసం అర్పించాడు. హృదయపూర్వకంగా అర్పించిన వాటిని, శ్రేష్టమైన వాటిని అర్పించాడు కాబట్టి అతని అర్పణ అంగీకరింపబడింది. తర్వాత బైబిల్లో దేవుడికి పిల్లలు ఇచ్చినవాడు ఎవరు అంటే హానోకు ఉన్నాడు. తర్వాత ఎవరున్నారో తెలుసా? అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిట్లో దశమ భాగం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మెల్కీసెదెకైన యాజకుడికి ఇచ్చాడు. దశమ భాగం దేవుడిది ఎవరికి ఇవ్వాలండి? యాజకుడికి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడి సొమ్ము ఆలకిమ్మన్నారు అంటే, ఇవ్వాలి అంటే దేవుడే చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు చెప్తే నువ్వు నేను ఎవరు? నువ్వు నేను ఎవరు? యాజకునికి ఇవ్వాలి. ఇస్తే లాభాలేంటి? బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యం. ఏ ఆజ్ఞ? దేవుని మందిరంలోకి దశమ భాగాలు తీసుకురండి, కానుకలు తీసుకురండి, మొక్కుబడి కానుకలు తీసుకురండి. ఎందుకంటే మీలో సమృద్ధి లేదు, మీకు క్షేమం లేదు. ఎందుకంటే మీరు దేవుడికి ఇవ్వక అని హిజ్కియా రాజు ఎవరికి చెప్పాడు చెప్పండి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఆనాడు యోధా జంగానానికి ఇచ్చి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ దశమ భాగం తీసి ఎక్కడ తేవాలి? దేవుని మందిరంలోకి తేవాలని ఒక ఆజ్ఞ. అది దేవుడు చెప్పాడు. ఆ ఆజ్ఞ మీరు మీరారు కాబట్టే ఈరోజు మీరు ఇబ్బందులు పాలవుతున్నారు. మీరు సమృద్ధి అనుభవించాలంటే దేవుని మందిరంలోకి తెండని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ రాగానే రాజు ఆజ్ఞ ఇస్తే ఏం చేస్తారు? పాటించకపోతే ఏమవుద్ది? అందరూ ఇంటి పనులు కట్టమంటే కొంతమంది ఆగిపోవచ్చు,
కానీ రాజు చెప్పాడంటే, ఇప్పుడు ఆడెవడో నార్త్ కొరియాలో అందరూ కూడా నా ఫోటోలు పెట్టుకోవాలి అంటే ఏం చేయవలసిందే? ఫోటోలు ఇష్టం లేనివాడు కూడా అందరూ కూడా నాకులా ఎవడో కటింగ్ చేసుకోవడానికి వీళ్ళు లేదు. ఆడేస్తే ఏమవుతాడు? చంపివేయబడతాడు. అంటే ఇంకెవడో ఆ కటింగ్ చేసుకోవడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు కూడా రాజుల కాలాలు ఉన్నాయి, నియంత పాలనలు ఉన్నాయి. ఆ దినాల్లో రాజు చెప్తే ఇంకెవరు చేయవలసిన ఎవరు చేయకుండా ఉండడానికి వీలు లేదు. కానీ ఆ రోజు రాజు చెప్పాడు కాబట్టి అందరూ దశంభాగం దేవుని మందిరంలోకి తెచ్చారు. కానీ ప్రజలను ఏం చేశాడో తెలుసా దేవుడు? 10వ వచనం చదవండి. యెహోవా మందిరంలోకి జనులు కానుకలు తేగ మొదలైనప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచి ఉన్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించనందున రాశిలు కుప్పలు వేయబడింది అని చెప్పాడు. ఎప్పటి నుంచి దీవింపబడ్డారటండి? రాజు ఆజ్ఞ ఇచ్చాడు. పగతోటో కక్షతోటో తనకెట్టమని అడగలేదు. ఎవరికమ్మని ఇచ్చాడు? ఇప్పుడు దేవునికి ఇమ్మని చెప్పాడు. ఎవరికమ్మని చెప్పాడండి? ఎవరు చెప్పారు? రాజు చెప్పాడు. రాజు దేవుని మందిరంలోకి ఈ మాట చెప్పిన తర్వాత ప్రజలందరూ దేవుని మందిరంలోకి ఏం తెచ్చారు? దశంభాగాలు, కానుకలు అన్నీ తెచ్చారు. అలా తెచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఏం జరిగిందని రాయబడిందంటే సమృద్ధి ఉంది. ఏముంది? నిజంగా దేవునికి ఇవ్వడం వల్ల మన జీవితాల్లో ఏముంటుంది చెప్పండి? సమృద్ధి ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి దశమ భాగం కట్టడం వల్ల నిజంగా మనకు ఎంత లోట్లు ఉన్నా, ఎంత కరువు ఉన్నా నీ అవసరాలు తీర్చబడతాయి. చెప్పలు కూడా ఈసారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆశించింది దేవుడు నీకు ఇస్తాడు. సమృద్ధి అంటే మనం ఆశించింది దేవుడు మనకివ్వడం. సమృద్ధి అంటే మన అవసరాలు తీర్చబడ్డాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చునుగాక. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను గణపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీ గోనగుల్లో నుండి కొత్త ద్రాక్షరసం పొయ్యిలు పారును. దేవుడికి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే సమృద్ధి ఉంటుంది. ఏమంటుంది చెప్పండి? సమృద్ధి. ఆహారము సమృద్ధిగా ఉంటుంది, పానీయము సమృద్ధిగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి ఇవ్వడం వల్ల సమృద్ధిని ఇంట్లోకి వచ్చును గాక. నీ ఆహారము దీవింపబడును గాక, నీ పానీయము దీవింపబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధినిచ్చే దేవుడు. దేవుడికి ఏం ఇవ్వాలట? ప్రథమ ఫలం ఇవ్వాలట. రెండోది ఏం ఇవ్వాలటమ్మా? దశమ భాగం ఇవ్వాలట. దశమ భాగం ఎవరు సొమ్ము? దేవుడి సొమ్ము. ప్రథమ ఫలం ఇవ్వాలటండి. నీ ఇంట్లో పండింది కానీ, నీ పంటలో పండింది కానీ, సంవత్సరంలో మొదట కష్టపడిన కూలి కానీ, నీకు మొదట వచ్చింది కానీ, ప్రథమ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవుడికి ఇవ్వాలి. ప్రథమ ఫలం ఇవ్వడమే కాదు, అందులో దశమ భాగాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అలా ఇస్తే నీకేముంటుందంటే అండి, సమృద్ధి ఉంటుంది. నీ ఆహారంలో సమృద్ధి ఉంటుంది, నువ్వెన్నే పనుల్లో సమృద్ధి ఉంటుంది, నీ పానీయములు దేవుడు సమృద్ధి ఉంటుంది. 3వ మాట ఏంటి అంటే 2వ కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అమ్మ, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంటాడు సామెత గ్రంథంలో. కొంచెంగా ఎత్తితే కొంచెంగానే, అంటే కొంచెం అంటే దశంభాగం కంటే తక్కువ. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. వెదజల్లడం అంటే ఏంటి? ఎకరానికి ఒక కుంచుడు గింజలు వెళ్తే అనుకో, ఆ కుంచుడు గింజల పంటే వస్తుంది. నువ్వు ఎంత ఇస్తే అంత పంటే దేవుడు నీకు ఇస్తాడు. అదే ప్రియమందులో కుంచుడికి ఎకరానికి ఇంచుమించు అరకట పైన చల్లామనుకోండి, ఒక 9 గుంచాలు చల్లామనుకోండి, ఏమవుద్ది? ఎంత పంట, ఎంత ఆకు నూడ్చాలో అంత నూడ్చచ్చు, ఇంకా మిగులుతుంది.
దానివల్ల ఫలం విస్తారంగా ఉంటుంది. అందుకే ఎంత ఒక క్వాంటిటీ పెట్టాడు దేవుడు. కొత్త నిబంధనలో దశంభాగం కట్టొచ్చా అంటే దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. కొత్త నిబంధనలో ఏమివ్వాలి? ఇస్తే దశంభాగం ఇవి, లేకపోతే దానికంటే ఎక్కువ ఈ దశంభాగం కంటే తక్కువ ఇవ్వమని బైబిల్ చెప్పలేదు. చేతులతో ఒకసారి దీనికి స్తోత్రం, చెప్పలు కూడా సరి దేవుని మహింపడదాం. ఏంటి ఎక్కడ రాయబడిందండి బైబిల్లో అనర్చు. అసలు బైబిల్లో దశంభాగం గురించి దేవుడు ఇమ్మన్నాడా వద్దన్నాడా? ఆనంద్ చెప్తాడు ఇమ్మన్నాడు. ఎక్కడ? కొత్త నిబంధనలో చెప్పాను. అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు జీలకర్రలోను సోపులోను కూడా దశంభాగం ఇస్తున్నారు. వాటిని చేయక, వాటిని మానక వీటిని కూడా చేయండి. ఏంటి? న్యాయము కనికరంగా కూడా బ్రతకండి. దశంభాగం ఒకటే కాదు, న్యాయంగాను కనికరం కూడా మనకి ఇతరుల పట్ల ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దీనికి స్తోత్రం, చెప్పలు కూడా సరి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? వెదజల్లి అభివృద్ధి పొంది గారు వాళ్ళు కలరు. సామెతల గ్రంథంలో మాట ఎత్తుకుంటూ రాశాడు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరు అంటాడు. చూడండి 9వ అధ్యాయం అంతాన్ని చదవక్కర్లేదు. వెదజల్లి అభివృద్ధి పొంది వారు కలరు, తగిన కానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దశమ భాగం అనేది నిన్ను అభివృద్ధి పరిచేది. దశమ భాగం అనేది నీకు సమృద్ధినిచ్చేది. దశమ భాగం ఇస్తే దశమ భాగం ఇవ్వాలి, లేకపోతే ఇంకెక్కువ ఇవ్వాలి. చాలామంది దశమ భాగంలో కూడా తగ్గిస్తారు. ఇప్పుడు 500 నీకు వచ్చాయి మిగిలే అమ్మా, లేదా ఒక 1000 రూపాయలు మిగిలే, దశమ భాగం ఎంత? 1000 రూపాయలు మిగిలే, దశమ భాగం ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వకుండా 90 రూపాయలు ఇస్తే దశమ భాగం అవుద్దా? అది తగినంత ఇచ్చినట్ట. ఎవరి లెక్కల విషయంలో కట్టలేకపోయినా దేవుడి లెక్క విషయంలో చాలా కరెక్ట్గా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా నమ్మకంగా దేవుడి దగ్గర లెక్కలు వేయాలి. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏ లెక్కలో చెప్పను కానీ దేవుడికి మటుకు లెక్కలు చాలా కరెక్ట్గా చెప్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకెక్కడ నాకు లెక్కలు వేయడం సిరాకు. ఎందుకంటే లెక్కలు ఎవరికి చెప్పను. లెక్కలు చెప్పడం అంటే నాకు ఇష్టం ఉండదు. కానీ ఎవరికి చెప్పాలి లెక్కలు? దేవుడికి అన్నుతున్న కానికంటే ఎక్కువే లెక్క చెప్పాలి. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా. తగిన దానికంటే తక్కువ ఇవ్వకూడదు. ఇంకెక్కువ ఇస్తే లేకపోతే కరెక్ట్గా అయ్యి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. అప్పుడు నువ్వు సమృద్ధిని అనుభవిస్తావు అని చెప్పాడు. రెండో ఆశీర్వాదం ఏంటో చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఎలా కుమ్మరిస్తాడు? పట్టజాలనంతా దీవెనలు. ఏ దీవెనలు చెప్పండి? దేవుడి సన్నిధిలో నువ్వు దశమ భాగం పెట్టడం వల్ల నీ దీవెనలు ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు పట్టజాలనంతగా ఉంటాయి. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. నువ్వు ఊహించలేవు. నీకు ఊహించిన ఆదాయాలు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 15,000 రూపాయలు తెచ్చుకునేవాడికి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ నెలకి 50,000 రూపాయలు తెచ్చుకునే కృపిస్తున్నాడు. ఒకప్పుడు పనివాళ్ళలాగా వెళ్ళాడు, ఈరోజు ఓనర్ అయిపోయాడు. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సరి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమి చేస్తాడు అంటే సమృద్ధిని ఇష్టమే కాదు, పట్టజాలను దీవులను కుమ్మరిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కోల్గేట్ దొర ఒకప్పుడు పిల్లరా కొవ్వొత్తులు అమ్ముకునేవాడు. ఏమమ్ముకునేవాడు? కొవ్వొత్తులు తెలుసు కదా. ఆ కొవ్వొత్తులు ప్లాట్ఫామ్ మీద అమ్ముకునేవాడు. ఒక దైవజనుడు మాట విని, ఎవరి మాట విని? ఒక దైవజనుడు మాట విని ఏం చేస్తాడో తెలుసా? అమ్మ, కొవ్వొత్తులు అమ్ముకున్నప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడివే మార్గం చెప్తానన్నాడు. ఎవరో పాస్టర్ గారు. చెప్పండి అన్నాడు. అయితే ఈరోజు నీకు ఎంత లాభం వచ్చింది అన్నాడు. అయ్యా, నాకు 10 రూపాయలు లాభం వచ్చింది. ఒక రూపాయి దేవుడికి ఇచ్చే అన్నాడు. ఏమన్నాడు? 10 రూపాయలు లాభం వస్తే 1 రూపాయి ఎవరికి ఇచ్చామన్నాడు? దేవుడికి ఇచ్చేస్తే
ఎలా అయితే ఐశ్వర్యంతుడిని ఎలా అవుతాను అనుకున్నాడు. కానీ దైవజనుడు ఇమ్మన్నాడు కదా, రూపాయి కదా అని ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో 100 రూపాయలకి 90 రూపాయలు దేవుడికి ఇస్తున్నాడో 10 రూపాయలు ఆయన వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం అందరం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం వాడుతున్నాం చెప్పండి? కోల్గేట్ జెల్లో, కోల్గేట్ సాల్టో. 100కి ప్రపంచంలో ఎక్కువ మంది వాడేది ఎవరు చెప్పండి? కాల్గేట్. కాల్గేట్ ఎవరు అనుకుంటున్నారు? ఒక దొర పేరు. చాలా పేర్లు మీకు తెలవు. ఫోన్ ఎత్తిన వెంటనే ఏమంటాం? ఆనందం. రాత్రి చెప్పాను. ఫోన్ అంటే హలో అంటాం. ఎందుకు హలో అంటున్నావు? ఏంటి చెప్పండి? నేను చాలాసార్లు చెప్పాను. ఎవరు చెప్పండి? ఆవిడ పేరైతే హలో అనేది కనాలే. మొత్తాన్ని మీరు అర్థమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా విన్నాను, బాగా గుర్తుంది. అసలు ఏంటి అంటే ఫోను కనిపెట్టినోడు క్రైస్తవుడు. భార్య పేరు హలో. ఏం చెప్పండి? హలో. ఈ హలో తన ఫస్ట్ ఫోన్ ఎవరికి చేయాలనుకున్నాడంటే భార్యకి చేయాలనుకున్నాడు. భార్య మోగదై. మర్చిపోయి సంతోషంలో ఎవరికి చేస్తున్నాడు? ఎవరన్నా భర్తగా ఏదన్నా సంతోషం విషయం అయితే ఎవరికి చెప్తావు? నీ ఇంట్లో వచ్చిన వెంటనే భర్తకి చెప్తావు కదమ్మా. ఒకవేళ భర్తకి తెలిసిందనుకో ఎవరికి చెప్తాడు? ఇవాళ చచ్చిపోదునే బాబు, లేకపోతే ఇవాళ పెద్ద పొలం కనపడిందే బాబు, లేకపోతే ఇది ఇలా పొందుకొని ఇలా చేసానని చెప్తారు. చెప్పరా? ఇప్పుడు భార్యకి చెప్పాలనుకున్నాడు. మొదటి ఫోన్ భార్యకి చేశాడు. భార్య మోగదై. హలో అన్నాడు. ఫోన్ ఎత్తింది తల్లి, కానీ మాట్లాడతలేదు. ఏంటి హలో 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 అన్నాడు అంటే ఏమంటాం? ఒకసారి పిలుస్తాం. నేను కూడా శాంతి అంటాను, కనపడ శాంతి అంటాను, శాంతి శాంతి అంటాం. ఎక్కడ కనపడపోతేని? అలాగనే మీ ఆయనలు అలాగే పిలుస్తారు, ఇంకేమన్నా పిలుస్తారా? ఇంకా ప్రాముఖ్యత ఒలే ఒసే అని కూడా పిలుస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం, చెప్పులు కూడా సార్ దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హలో 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 అని ఎవరిని పిలుస్తున్నాడు? భార్యని పిలిచాడు. అప్పుడు అర్థమైందనమాట. భార్య పలకపోతేలోకి ఆశ్చర్యపడ్డాడు. అందుకే హలో అన్నాడు. ఇప్పుడు మనం ఏం తెలుస్తాం సార్? ఈ మర్మం ఏంది? వెళ్ళకుండానే ఫోన్ ఎత్తిన వెంటనే హలో 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 అంటున్నావు అనలేదా అన్న? ఆనందం. ఇప్పుడు కూడా హలో అంటున్నావు ఈ విషయం తెలిసిన తర్వాత. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు చేసిన ఫోన్లన్నీ కావాలి, కానీ ఎవరొద్దు? యేసుప్రభు వద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పలు కూడా సారి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు కావాలట? మమత. దేవుడు కావాలి. దేవుడు వద్దు. దేవుడు ఇచ్చిన వస్తువులు ఆశీర్వాదాలన్నీ కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి శక్తి గొప్పదే? దేవుడి శక్తి గొప్పదా? ఈయన శక్తి గొప్పదా? అమ్మా, ఈ ఇంట్లో వాళ్ళ అక్కకి పెళ్లి కాకుండా చేస్తానంది. ఎవరో ఓ దయ్యం. ఆ దయ్యం పేరు నాకు ఎందుకులే. దేవుడు జరిగించాడా లేదా? ఏమండే? ఇప్పుడు అదే దయ్యం ఇంకో దిక్కున ఉంది. వాళ్ళ ఇంటికి పిల్ల లేకపోతే ఆ పెద్ద పిల్ల దేవుడిని నమ్ముకుంది. దైవం ఇచ్చిందా? దేవుడిచ్చాడా? అమ్మ, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇంకొక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ చెల్లికి పిల్ల లేకపోతే ఈవిడ చెప్పింది, ఒలే నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, గర్భఫలం ఇచ్చింది. కాబట్టి ఎవరు నమ్ముకో? దేవుడిని నమ్ముకో అంటే ఆవిడ దేవుడిని నమ్ముకుంది, ఆవిడికి పిల్లనిచ్చింది. ఇప్పుడు ఆ కోళ్ళకే ఎంత చేసినా లేదు. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎన్నో కోటాలు పెట్టి పిల్లల్ని, 2 పిల్లల్ని ఇచ్చింది. దైవిస్తాడా? దేవుడిస్తాడా? అమ్మ, పిల్లల్ని దేవుడిస్తాడా? దైవిస్తుందా? దేవుడికి మహిమ కలుగును. ఎవరి శక్తి గొప్పదే? దేవుడి శక్తి గొప్పదే. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పలు కూడా సారి దేవుడిని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దయ్యం కూడా చెప్పింది ప్రకల్పాలో. ఓ రోజు సినిమమ్మ గారు అలా ఆవిడ కోళ్ళందే, నేను అన్నాను మా అమ్మని దేవుడు లేపుతాడు, చంపాడు అన్నాను. మంచం పెట్టిందా? దేవుడు నాతో చెప్పాడు అన్నాను. అప్పుడు ఆవిడ దుర్గమ్మ కూడా నాతో చెప్పింది, మా అత్తగారిని కూడా లేపుతుంది అంది. మా అత్తగారు మంచం మీద ఉంది, అదే వాళ్ళ అత్తగారు మంచం మీద ఉంది, మా అమ్మ మంచం మీద ఉంది. అప్పుడు పాస్టమ్ గారు స్నానం చేస్తున్నారు మా అమ్మకి. నేను ఇంకేమంటాను? దేవుడు మా అమ్మని లేపాడు. దయ్యం మాటలు అబద్ధాలు కాబట్టి ఆవిడ లేపలేదు. ఇంకా అలాగే పాపం వెళ్ళిపోయింది.
పెళ్ళి ఆపేస్తానంది. ఏదో కొన్ని దయ్యపు కొద్దిగా శక్తి ఉంది, చెప్పింపబడిన దేవదూత కాబట్టి ఏదో గజిబిలు చేసింది, కానీ మేము చేసిన ప్రార్థనలు బట్టి వివాహం జరిగింది. చేతులతో ఒకసారి దానికి వస్తాం, చెప్పలు కూడా సరి దేవుని మేము పడతాం. ఏ శక్తి గొప్పదే! ఇన్ని కార్యాలు చూసి కూడా ఇంకా దయ్యం గురించి మనం చెప్తుంటాం, దయ్యం గురించి పొగుడుతాం. చేతులతో ఒకసారి దానికి వస్తాం, చెప్పలు కూడా సరి దేవుని మేము పడతాం. మందిరానికి వచ్చి పానికి ఇచ్చి కాంగ్రెస్ గారు ఒక ముక్కుపడి, మా నాగమణి టీచర్ గారు ఒక ముక్కుపడి తీర్చారా లేదా? ఇప్పుడు కామేశ్వర్ గారు బయటికి వెళ్ళి దాన్ని దీన్ని ఎవరో పట్టించుకోవటం లేదట. ఎవరినే ఆ బొమ్మను ఎవరో పట్టించుకోవటం లేదట, మట్టిలో కుట్టుకుపోతుందంట. ఏ బొమ్మ అండి అది? దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడి కార్యాలు చూసినా, దేవుడి అద్భుతాలు చూసినా ఇంకెలా ఉంది పరిస్థితి? దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం చెప్పడానికి నాకు మొహమాటం ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన సాక్ష్యం రాజుగారు, నిజంగా రాజుగారు ప్రార్థన నేను చూశాను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమార్తె ఏడుపు నేను చూశాను, లక్ష్మి గారు ఏడుపు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతం చేశాడు. కోర్టు సమస్య అంటే మాటలు కాదండి. ఎన్ని డబ్బులు లాయర్కి కొట్టాలి, మనసుకి కట్టాలి, భయం ఏం జరుగుద్దో. ఆడు పిలిచినప్పుడల్లా ఎక్కడున్నా వెళ్ళాలి వద్దండి రాజుగారు, వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దారుకోవచ్చు, మళ్ళీ లాయర్కి కూడా ఎంతో కొంత డబ్బులు కట్టాలి. కోర్టుకి వెళ్ళాలి, కానీ ఎప్పుడు బయటపడాలా? గోడకేసిన సన్నం కోర్టుకి కట్టిన డబ్బులు అంతేనట్టండి. కానీ ఆ బిడ్డ ప్రార్థించినప్పుడు దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేశాడు. విడిపించాడా లేదా? చేతులెత్తుకు సరిదేనికి స్తోత్రం, చెప్పలు కూడా సరిదేను మాయంపరగా. హల్లెలూయా. నేను అంటాను, ఇలాగే రాజుగారు రోజుకి ప్రార్థన చేస్తే ఇంకెంత బాగుంటుందో. కూతురు ఇల్లుని బట్టో, ఇంకొక పనిని బట్టో ఏం మానేస్తున్నాం చెప్పండి? మందిరాన్ని మానేస్తున్నాం. మానకండి. చేతులెత్తుకు సరిదేనికి స్తోత్రం, చెప్పలు కూడా సరిదేవుని మాయంపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అయిపోయాను? పట్టజాలనంత విస్తారమైన దీవులను కుమ్మరిస్తాడు, కొలుగుట్టు ధర నేటికి దీవునికరంగా మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్తాను, ఆలకించండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. క్షమించండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. చాలండి. దేవుడికి ఇవ్వడంలో ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. పరిస్థితులు ఎలాగున్నా, కష్టాలు ఎలాగున్నా, ఇబ్బందులు ఎలాగున్నా, అమ్మ మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మెండుగా ఇస్తాడు. కొన్నిసార్లు ఇబ్బంది ఉన్నా దేవునికి ఇవ్వడంలో నమ్మకం ఉండాలి. ఇబ్బంది ఉంటే మన నమ్మకాలు ఏమైపోతాయి? ఇంత ఇబ్బంది ఉందో ఇంకేం దేవుడికిలే అనుకుంటాం అనుకోవా, వాడేమా. కానీ నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒక విషయం మన దైవజనుడు చెప్పాడు కదా మన ఇంటికాడ, అది కూడా మీకు చాలాసార్లు నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో కానీ మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక వ్యక్తి భార్యాభర్తలు చాలా నమ్మకంగా ఉన్నారు, పిల్లలు వాళ్ళకి చాలా నమ్మకంగా ఉన్నారు. ఓ రోజు దైవజనుడు ఇంటికి వచ్చాడు. అప్పటికి వాళ్ళు వంట చేసుకోలేదు, కానీ దైవజనుడు వచ్చాడని వాళ్ళు వంట చేశారు. వంట తింటూ ఉంటే ఆకలితో ఉన్నబట్టి ఏం చేస్తాడు? ఆహారం వంక చూస్తా ఉంటాడు. అప్పుడు పాస్టర్ గారు రెండమ్మ ఆడు చూస్తున్నాడు కదా, భోజనం పెట్టాడికంటే, అయ్యా ఆ బియ్యం మీద తినడానికి మా పిల్లవాడు తినడానికి హక్కు లేదయ్యా అన్నాడు. ఏమ్మా? అది మా ఇంట్లో బియ్యం లేక సందా బియ్యమే దైవజనులు మీరని వండి పెట్టానయ్యా. సందా బియ్యం అమ్మా, బియ్యం లేవమ్మా, అందుకే వంట చేయలేదయ్యా. తాతల్లి కుర్రోడు తిన్నమనమ్మా, అది దేవుడికి ప్రతిష్ఠించిందయ్యా, నేనేం చేయకూడదు? తినకూడదయ్యా. నా పిల్లవాడు తినకూడదయ్యా అంటే ఆవిడ దేంట్లో నమ్మకంగా ఉంది? దేవుడి సందాలో నమ్మకంగా ఉంది. అంతే. వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడ్డాడు. ఎంత బతిమాలినా తినలేదు, పెట్టలేదు. నా కుర్రోడి మీదకి శాపం రావడానికి వీల్లేదయ్యా అని చెప్పింది ఆ తల్లి. అయితే వెళ్ళేటప్పుడు ఒక మూట దైవజనుడికి ఇచ్చి ప్రార్థన చేయమంది. డబ్బుల్లో ఉన్నావు కదమ్మా, నువ్వు రైస్ అయి తెచ్చుకుని వండుకో అని ఎవరు చెప్తున్నారు?
దైవజనుడు చెప్తున్నాడు, లేదయ్యా అది నేను తీసిన భాగమయ్యా, అది నీకే చెందుతుందయ్యా, నాకు చెందదు, నా దేవుడి సొమ్ము నా అవసరతలో నేను వాడుకోనయ్యా అని ఎవరు చెప్తున్నారమ్మా? ఆవిడ నమ్మకంగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నా నమ్మకంగా ఉంది. దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు ఎలా కలుగుతాయట? మెండుగా కలుగుతాయి, మెండుగా కలుగుతాయి. ఏం జరిగింది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక ఏ తోటలో పనిచేస్తున్నారంటే జామి తోట, మామిడి తోటల్లో పనిచేస్తున్నారు. పనిచేస్తూ ఉన్నారు చాలా నమ్మకంగా. భర్త చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాడు. అయితే ఆ ఓనర్కి వేరే దేశంలో కుమారులు ఉన్నారు. ఆ కుమారులు తండ్రిని వచ్చేయమంటున్నారు. అన్నీ అమ్మేశాడు, కానీ తోట అతనికి అమ్మడానికి ఇష్టం లేదు. చాలా ప్రేమగా పంచుకుంటున్నాడు. అయితే అతడికి ఒక ఆలోచన వచ్చిందంట. కొడుకులతో చెప్పాడట, నా దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాడు ఒకడు, వాడు ఫ్యామిలీ అంతా నన్నే నమ్ముకుని ఉంది, వాడు నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ తోట వాడికి దానపట్టాగా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమంటారంటే, నాన్న నీకు ఇండియా వెళ్ళిన పని లేదు, వాడికి దానపట్టాగా రాసిచ్చేయి, నువ్వు వచ్చేయి అని చెప్పి టికెట్లు బుక్ చేశారు. అయితే అతని దగ్గరికి వెళ్ళి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడంటే, ఈ దానపట్టా ఇచ్చి అంటున్నాడు, మీరు నమ్మకంగా పనిచేశారు, అందుకు నేను మీకు ఇచ్చేది ఏంటో నా కొడుకులతో మాట్లాడాను, ఈ తోట మీకు దానపట్టాగా ఇస్తున్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేశాడు చెప్పండి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నువ్వు నమ్మకంగా దేవుడికి ఉన్నావా? నీకు నమ్మకమైన ఆశీర్వాదాలు ఎలాగిస్తాడో నాకు తెలదు. దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యమండి. ఎలా చేసామంటే ఏమీ చెప్పలేం. అలా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మూడోది ఏంటి అంటే, మూడో ఆశీర్వాదం ఏంటి అంటే 11వ వచనం చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నెంబర్ 1 నీకు సమృద్ధి ఉంటుంది. నెంబర్ 2 ఏముంటుందంటే, పట్టజాలంతా దీవెనలు మెండుగా కుమరించబడతాయి. నెంబర్ 3 నీ పంటను తినివేసే పురుగులను గద్దిస్తాను. అంటే నీ పంటకి కాపుదల ఉంటుంది. పంట అంటే ఆదాయం, నీ ఆదాయానికి కాపుదల ఉంటుంది. రాబోయే ఆదాయం కావచ్చు, పంట అంటే రాబోయే ఆదాయం, పంట అంటే వచ్చిన ఆదాయం. ఈ ఆదాయాలకు ఏముంటుంది చెప్పండి? కాపుదల ఉంటుంది. ఇవ్వండి, ఈరోజు ఆదాయాలు కాపుదల లేదు. ఒక్కొక్కడికి ₹1,00,000 ఉద్యోగం అన్నా ఏటీఎంలు ఎక్కడున్నాయి? నేను అనకూడదు. ఇంకా ఇలా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏటీఎంల మీద డబ్బులు ఇచ్చేవారు. ఏటీఎంలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ముందు ఎవరు డ్రా చేసుకోవాలి? ఆడు డ్రా చేసుకోవాలి. ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు లోన్లు తెచ్చారనుకో, ముందు ఎవరు తెచ్చుకోవాలి? అలా క్రికెట్కి ఆట వెళ్ళడానికి టైం ఉంటుంది. దేనికి ఉండదో టైము? ప్రార్థనలకు రావడానికి ఉండదు. చేతులెత్తి ఒకసారి దీనికి వస్తోత్రం. ప్రార్థన రమ్మంటే ఏదో వంక, చేతులెత్తి ఒకసారి దీనికి వస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరికైనా యుద్ధాలు కండి, మీరు మౌనంగా ఉండండి. చేతులెత్తి ఒకసారి దీనికి వస్తుంది. చెప్పులు కూడా సార్ దేవుని మహిమపడతాం. అక్కడ ఆగిపోయాం. గద్దిస్తాడు. అమ్మాయి దానికి ముందుకెళ్ళాను, ఇంకా కొద్దిగా వెళ్ళాను. పంట అంటే రాబోయే ఆదాయం, వచ్చిన ఆదాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏటీఎం కార్డులు ఉంటే ₹1,00,000 జీతం అన్నా ఈరోజు ఇంకొకళ్ళు అప్పటి ఎక్కడికి వెళ్ళాలి? డ్యూటీకి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు నీ పంట కాపుదలిస్తాడు. మా వదిని గారు ఫోన్లో లైవ్లో ఉన్నారు. నేను చెప్తాను. నేను పెళ్ళైన కొత్తలో ఆవిడ మాట్లాడితే నీరసం వచ్చేసింది. భర్త వారానికి ₹2,000 సంపాదిస్తున్నాడు అనుకోండి. ఆ టైంలో ఆవిడ కూతురుకో, మా సుదీప్ గారికో, సిన్నీకో, లేకపోతే మా అన్నయ్య గారికో ఎవరికొరకు జ్వరం వచ్చేసింది. వారానికి అంతమాటికి తీసుకొస్తానే ఉండేది. తీసుకొస్తాను. ఒక చుట్టూ ప్రవీణ్ పాలు కూడా మా ఇంటికాడ ఉంటున్నారట, అంతమాటికిని మా ఇంటికాడ తింటున్నారట అన్నాడు. కోపం వచ్చేసింది. ఇంకా అడగండి కావాలని ఆవిడ ఎక్కడికి వచ్చాడు, మా అత్తగారిని తీసుకుని వెళ్ళిపోవడం హాస్పిటల్కి. ఏమైపోయేదంటే ₹2,000 కంటే ఇంక ఎక్కువ అప్పు మిగిలేది. ఏమండి, ₹2,000 వారానికి వస్తే ఒక ₹1,000 మందులు కావడంలో తప్పు లేదు. 2,000కి ఎక్కువ అవిది కాదండి. నేను ఓ రోజు దెబ్బలాడాను. వదిని గారు, నేను జడ్డింగ్ ప్రార్థనకి వెళ్తుంటే ఆవిడ నీళ్లు మోసుకునేది, గుడికి వెళ్ళేది కాదు. ఇంటి ముందు గుడి, మీరు ఇంటి పక్కనే గుడికి వెళ్ళండి,
శాపం పోద్దే, ఆ జ్వరాలు నీరస